హాయ్ ఫ్రెండ్స్! ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అయితే తయారు చేయబోతున్నానండి. ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం కావాలంటే ఎట్లా చేస్తాం చెప్పండి? అందుకనే కొన్ని రెసిపీస్ ఏంటంటే ఇద్దరిని మెప్పించేటట్టు చేయొచ్చనమాట. అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తాను. రండి. ఇక్కడొచ్చేసి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి కొన్ని ఆవాలు, అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, అలానే పసుపు, రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసేసుకొని ఉల్లిపాయల ముక్కల్ని బాగా వేయించుకోండి. ఉప్పు, పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయన్నమాట ఉల్లిపాయ ముక్కలు. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. వేసుకొని టమాటా కూడా బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. తర్వాత వచ్చేసి హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా అయితే ఉడికిపోని అనమాట. ఇప్పుడు దీంట్లోకి మీరు స్పైసీ ఎంత తినగలుగుతారో అంత కారం అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని మనకి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చెప్పాను కదండి, మా ఇంట్లో ఒకడికి కర్రీ ఇష్టం, ఒకరికేమో బీరకాయ శనగపప్పు అంటే ఇష్టమని. ఇప్పుడు కర్రీ ఇష్టమైన వాళ్ళకి కర్రీ తీసేసానండి పక్కకి. అలానే బీరకాయ శనగపప్పు ఇష్టమైన వాళ్ళకి ఇప్పుడు పక్కన శనగపప్పుని ఒక గంట ముందే నానబెట్టుకొని కుక్కర్‌లో వేసుకొని ఒక విజిల్ అయితే రానిచ్చానండి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఈ కర్రీలో అయితే వేసేసాను. వేసేసిన తర్వాత బాగా కలబెట్టుకొని ఆ పప్పులో ఉన్న నీళ్ళు కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మళ్ళా మీకు ఎంతైతే దగ్గరికి కావాలో అంత ఉడకబెట్టుకోండి. ఇదండి మా ఇంట్లో పరిస్థితి. ఒకళ్ళకేమో కర్రీ కావాలి, ఒకళ్ళకేమో బీరకాయ శనగపప్పు కావాలి. ఇలా నేనెప్పుడు చేసినా గానీ ఇట్లనే చేస్తానండి. సింపుల్ వేలో ఇద్దరిని మెప్పించేటట్టు. ఇదిగోండి బీరకాయ కర్రీ, శనగపప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అయితే ఉంటది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదని కాదండి, నేను కొన్ని రెసిపీస్ ఏంటంటే అలాగే ఒకళ్ళకి అలాగే ఇష్టం, ఒకళ్ళకి ఇలా ఇష్టం ఉన్న వాళ్ళకి అలాగే తీసేస్తాను. ఒకళ్ళకేంటే చికెన్ వచ్చేసి మా ఇంట్లో ఒకళ్ళకి ఫ్రై ఇష్టం, ఒకళ్ళకి కర్రీ ఇష్టం. కర్రీ ఫస్ట్ తీసి మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేసేస్తే దగ్గరికి చేసేస్తే అదే ఫ్రై అయిపోద్ది. అలా చేస్తూ ఉంటాననమాట నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తా.